ఆ 11 మంది శివుడి యొక్క మెయిన్ పర్పస్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలా వెళ్తున్న పరమశివుడిని చూస్తూ బ్రహ్మ తన వెనకే ఇంకో 11 మంది ఉన్నారని గ్రహిస్తారు. ఒక పక్కేమో తన మానసపుత్రులు తన మాటని తిరస్కరించారని, వచ్చిన పరమశివుడేమో ఇంకో 11 మందిని నా దగ్గరే వదిలేసి పోయాడే అని బాధపడతారు. ఇలా ఆలోచనలో విహరిస్తున్న బ్రహ్మని కాళ్ళు పట్టుకొని లాగినట్టు వెనుకున్న పరమశివులంతా మాకు ఇక్కడ ఉండడానికి నివాసాన్ని ఏర్పాటు చేయండి అని అడుగుతారు. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి 11 మందిలో ఒకరిని తన హార్ట్లో ఉంచుతారు. ఒక 5గురిని పంచేంద్రియాలకి, మరో 5గురిని పంచభూతాలకి పంచేయగా మళ్ళీ బ్రహ్మ ఒంటరివాడైపోతారు. ఆ రోజు బ్రహ్మకు అర్థమవుతుంది, నాశనం చేసేవాడిని క్రియేట్ చేయమని అడగడం ఎంత తప్పో అని. ఈ సృష్టికి అర్థం పరమార్థం నేను సృష్టిని చేయడానికి ఉంటే విష్ణువు కాపాడడానికి, పరమశివుడు నాశనం చేయడానికి ఉన్నారని మళ్ళీ రెడీ అయి క్రియేషన్ పనులు మొదలు పెడతారు బ్రహ్మ. నా నెక్స్ట్ వీడియోలో సప్త ఋషుల గురించి అండ్ నారదుల వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. థ్యాంక్ యూ.